మొన్నటి వరకు ఆయన అంచనా ఎక్కడా తప్పలేదు. చెప్పింది చెప్పినట్టు జరిగి తీరింది. అయితే మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. తారుమారవ్వటం అంటే అలా ఇలా కాదు, ఒక రేంజ్లో ట్రోల్ అయ్యే విధంగా, ఎక్కడ దొరుకుతాడో ఆయన గల్లా పట్టి అడుగుదాం అని నిలదీసే విధంగా. హీ ఈజ్ నాన్ అదర్ దెన్ ఆరా మస్తాన్. లెట్స్ ఇన్వైట్ ది మోస్ట్ సర్చ్డ్ అండ్ ట్రోల్డ్ cephalogist Ara Mastan onto the Dial News hot seat with Vijay Sadhu. Mastan garu, namaste. నమస్తే అండి. Welcome to Dial News and welcome to the hot seat. మీ ఇంటర్వ్యూ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. మీతో ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఎంత వెయిట్ చేశామో అది మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందిలే కానీ మస్తాన్ గారు, ఏపీ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు, రిజల్ట్స్ మొత్తం తెలిసినప్పుడు ఏంటి మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు? ఫలితాల తర్వాత మీరు అడుగుతున్నారు అంతే. సో నేను అందుబాటులో ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత 3-4 రోజులు మాత్రమే ఉన్నాను ఇక్కడ. తర్వాత నాకు వేరే రాష్ట్రాల్లో అసైన్మెంట్ ఉంటే ఇక ఆ అసైన్మెంట్ గురించి పూర్తిగా అటువైపు వెళ్ళిపోయాను. దాని కారణంగా ఇక్కడ ఎవరికి అందుబాటులో లేను వాస్తవం చెప్పాలంటే. అదొకటి. రెండోది, ఆంధ్ర ఫలితాల తర్వాత నేను షాక్కి గురయ్యాను. 4వ తేదీ ఫలితాలు ఆ రోజు మీరు అందరూ చూసుంటారు. నేను కూడా శాటిలైట్ ఛానల్స్లో కొన్ని డిబేట్స్లో కూర్చొని ఫలితాలు వస్తున్నప్పుడు నేను ఎంతసేపటికి పోస్టల్ బ్యాలెట్స్ పరిస్థితి ఏంటి, పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని కౌంట్ అయినాయి అనేదే నేను అడుగుతూ ఉన్నాను యాంకర్స్ని కూడా. సరే, ఆ డేటా యాంకర్స్ దగ్గర ఎవరి దగ్గర అందుబాటులో లేదు. తర్వాత ఒక ఛానల్ నుండి ఇంకో ఛానల్కి వెళ్తే దారి మధ్యలో అసలు పోస్టల్ బ్యాలెట్స్ పరిస్థితి ఏంటి, ఎన్ని ఓపెన్ అయినాయి ఏంటి అని అడిగినప్పుడు, పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడే ఓపెన్ చేసి కట్టలు కడతా ఉన్నారు, అవి ఇంకా కౌంటింగ్ స్టేజ్కి రాలేదు అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఛానల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్స్లో మొదటి నుండి కూడా కూటమి క్లియర్గా ఉంటుంది అనేది మేము అనుకున్నాం. ఖచ్చితంగా కూటమికి 80% వరకు లీడ్ ఉంటుంది అనేటువంటిది, మా 70-80% లీడ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో తర్వాత పోస్టల్ ఓట్స్ అంటే నాకు సుమారు 10:30-11 గంటల సమయంలో తెలిసింది పోస్టల్ ఓట్స్ అనేవి ఇంకా సెగ్రిగేట్ చేస్తున్నారు, వ్యాలిడ్ ఇన్వాలిడ్ తీసి పక్కన పెడుతున్నారు, ఇంకా కౌంటింగ్ స్టేజ్కి రాలేదు అన్నప్పుడు నేను నిజంగా షాక్ గురయ్యాను. ఎందుకంటే ఈవీఎంస్లో ఈ విధమైనటువంటి లీడు అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఓకే, ఏ రోజు ప్రీ పోల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాగే పోస్ట్ పోల్లో కూడా ఏ రోజు మాకు ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి లీడ్స్ రాలేదు. వెంటనే సుమారు 12 గంటల సమయంలో టీవీ చూస్తూ అసలు ఏంటి అనేది మా డేటాని కంపేర్ చేసుకుంటూ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వ్యక్తిగతంగా నాకు, మా ఆరా సంస్థకు డెఫినెట్లీ ఇట్స్ ఏ షాకింగ్, ఏమాత్రం అనుమానం లేదు అందులో. ఆల్మోస్ట్ 20 years క్రెడిబుల్ ట్రాక్ రికార్డ్ అండ్ క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ మీది. ఆరా అంటే ఒక బ్రాండ్. నాకు తెలిసి నాకున్నటువంటి ఎక్నాలజీ అండ్ నాలెడ్జ్ ప్రకారము మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే బొక్కబోర్ల పడ్డాయి, మిగతా అన్ని చోట్ల మీరు చెప్పినట్లు జరిగి తీరాయి. ఇంత క్రెడిబిలిటీ ఉండి ఆంధ్రప్రదేశ్ని అంచనా వేయటంలో, వేవ్ని పట్టుకోవడంలో ఆరా మస్తాన్ ఫెయిల్ అయ్యాడు అంటే నాకే నమ్మశక్యంగా లేదు. మీరు ఎట్లా బోర్లా పడ్డారు అసలు? వాస్తవం విజయ్ గారు, వాస్తవంగా ఒక 4-5 రోజులు రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఇబ్బందికి లోనయ్యాము. తర్వాత తెలుసుకోవాలి కదా అసలు ఎక్కడ తేడా పడ్డాం అనేది. ఆ ఉద్దేశంతో మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళటము, ఫీల్డ్లో గతంలో కలిసినటువంటి ఓటర్లని తిరిగి కలవటము, అలాగే ఎక్కడెక్కడ అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఉదాహరణకి మీరు 2009 డీలిమిటేషన్ తర్వాత 9, 14, 19, 3 ఎన్నికల్లో కూడా 53 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. జనసేనతో పొత్తు ఉన్నప్పుడు గెలవలేదు, అవును, జనసేనతో పొత్తు లేకుండా గెలవలేదు, రాజశేఖర రెడ్డి గారితో ఫైటింగ్లో ఎలక్షన్ జరిగినప్పుడు గెలవలేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గెలవలేదు. అలా మీకు ఏ కోణంలో చూసుకున్నా కూడా 53 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి నియోజకవర్గాల్లో ఇంత మార్పు ఎలా వచ్చింది? అలాగే 1952 భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఆయా నియోజకవర్గాల్లో 5,000, 6,000, 10,000 అంతకు మించి మెజార్టీలు వచ్చినటువంటి దాఖలాలు లేవన్నమాట. ఈ సుమారుగా ఈ 70 ఏళ్ల ప్రస్థానంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు జరిగినాయి, అనేక మంది నేతలు నాయకత్వం వహించారు, తర్వాత పరమపదించారు, కనుమరుగైపోయారు. అయినా కూడా ఎప్పుడు కూడా కానీ ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల కారణం ఏంటి అనేటువంటిది
సరే ఒక పోస్ట్ మార్టం లాగా మాకు మేము చేసుకోవాలి కదా, చేసుకునేటువంటి అవును. క్రమంలో ఇవన్నీ చూసినప్పుడు ఇమీడియట్ మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, నియోజకవర్గాలలో ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రతి 50 కుటుంబాల మీద ఒక వాలంటీర్ యొక్క డేగ కన్ను ఉన్న కారణంగా వాళ్ళ మనసుల్లో కూటమికి ఓటు వేయాలని ఉన్నా కూడా ఈ వచ్చినటువంటి స్టాఫ్ అంటే మా స్టాఫ్ ఫీల్డ్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి, లేదంటే వాళ్ళ అభిప్రాయం కనుక్కోవడానికి వెళ్ళినటువంటి మా స్టాఫ్ని పూర్తిగా వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమేమో, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఏమో, ఎందుకంటే మా వాళ్ళు కూడా టక్ చేసుకొని అఫీషియల్గా ఐడి కార్డ్ వేసుకొని చేతిలో ట్యాబు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గతంలో కూడా ట్యాబులు అంటే అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాలంటీర్స్ వీళ్ళందరూ ట్యాబ్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి బహుశా వీళ్ళు కూడా వాళ్ళేనేమో అనే భావనకు ఓటర్ లోనయ్యి ఎందుకైనా మంచిది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పాడా అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చాం. రెండోది ఏమైందంటే, ఎన్నికలకు ముందు రిలీజ్ చేయవలసినటువంటి ఈ డీబీటీ ఏదైతే ఉందో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మనీ, ఎన్నికలు అయిపోయింది. మే 13 పోలింగ్ అయిన తర్వాత 15, 16 తేదీల్లో ఆ నగదు బదిలీ చేయడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాలకి. ఆ టైంలో మా వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకవేళ వీళ్ళే గవర్నమెంట్ ఏదన్నా సర్వే చేయిస్తూ మనం వైసీపీకి ఓటు వేయకపోతే డబ్బులు ఏమైనా ఆపేస్తారేమో అనేటువంటి భ్రమకు లోనైతుగా కూడా మా తర్వాత పోస్ట్ పోల్ స్టడీలో అర్థమైంది. ఈ 2 కారణాలు తప్పితే మేము ఫెయిల్ కావడానికి, ఎందుకంటే విజయ్ గారు మా మెకానిజం కానివ్వండి, మా మ్యాన్ పవర్ కానివ్వండి, మా ఆఫీస్ స్ట్రక్చర్ కానివ్వండి, అన్ని ఎలక్షన్స్కి ఒకటే, మాకేం మార్పేం లేదు. మీరు అదే రోజు మేము విడుదల చేసినటువంటి తెలంగాణ ఫలితాలను కూడా మీరు గమనిస్తే, తెలంగాణ ఫలితాలు విత్ పర్సంటేజ్తో సహా డాట్ మ్యాచ్ అయినాయి. ఎగ్జాక్ట్లీ, అవును, మ్యాచ్ అయినాయి. నేను మహబూబ్ నగర్ లాంటి పార్లమెంటు అతి స్వల్ప ఆధిక్యతతో డికే అరుణ గారు గెలుస్తారని, మెదక్ లాంటి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని, సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో అసెంబ్లీ కంటే గణనీయంగా ఓట్లు తగ్గి అక్కడ కూడా వెనకబడిపోతుందని టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ సేమ్ మ్యాన్ పవరు, సేమ్ మెకానిజము, సేమ్ మొబైల్ యాప్ టెక్నాలజీ, సేమ్ అన్నీ, ఏం మార్పు లేదండి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ గెలవడం అంత ఈజీ కాదు, ఓడిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందని కూడా మీరు చెప్పారు. చాలా గంటాపదంగా చెప్పాను. తర్వాత పొజిషన్ కూడా సెకండ్ ప్లేస్లో కేసీఆర్ గారు, థర్డ్ పొజిషన్లో రేవంత్ గారు కూడా అలా అసెంబ్లీలో చెప్పారు. నేనేమంటానంటే, సేమ్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో ఫెయిల్ కావడానికి కేవలం ఈ ఫియర్ ఫ్యాక్టర్ పనిచేసింది. ఈ ఫియర్ ఫ్యాక్టర్ కారణంగా ఓటర్ ఓపెన్ కాలేదు అనేది మాత్రం మాకు అర్థమైందండి ఇప్పటి వరకు. అది తప్పితే ఇక మేము శోధించడానికి మాకు ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమి కనబడట్లేదు. ఓటరు భయపడ్డానికి గల కారణం ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్లు 50 కుటుంబాల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ తెలిసిద్దో అనేటువంటి భయానికి లోనయ్యాడు అనేదే ఇప్పటివరకు మా ఫైండింగ్. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని ట్రోల్ చేసినటువంటి వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు ఇప్పుడు 1 by 1గా చూద్దాం. ఆరామస్థాన్ గారు, ఇప్పటి వరకు ఎన్ని సర్వేలు చేశారో మనకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆరామస్థాన్ చేసినటువంటి సర్వే శాంపిల్ కలెక్షన్ డైరెక్ట్గా ఓటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు, ఫోన్ల ద్వారా నడిపించారు. అది కూడా ఐపాక్ టీమ్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చిందో దాన్నే ఆరామస్థాన్ చెప్పారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ. విజయ్ గారు, ఒకటి నేను ఒక 1 week 10 days బ్యాక్ కూడా ఇంకొక మీడియా మిత్రుడు వచ్చినప్పుడు కూడా నేను నా ఆఫీస్లో పూర్తి డేటా 175 నియోజకవర్గాలకు సంబంధించి డేటు, టైము కూడా విత్ సెకండ్స్. సో ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎన్ని సెకండ్లకు ఏ శాంపిల్ తీసాము, ఆ శాంపిల్ డీటెయిల్స్. ఇప్పుడు విజయ్ గారిని కలిసామంటే ఊరిని ఏదో కలిసామని కాదు. విజయ్ గారి పేరు, విజయ్ గారి తండ్రి గారి పేరు, ఆయన వయసు, కులము, ఆయన విద్యార్హత, ఆయన ప్రొఫెషను, ఆయన ఏజు, ఆయన నివాసం ఉండేటువంటి మండలము, ఆయన నివాసం ఉండే నియోజకవర్గము, గ్రామము విత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో సహా స్పష్టంగా చూపించడం జరిగింది. కాబట్టి మీరు వచ్చినా కూడా మా ఆఫీస్లో ఆల్వేస్ వెల్కమ్, మీకు కూడా అది మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరే కాదు, ఏ మీడియా మిత్రుడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చినా కూడా పోస్ట్ పోల్ సర్వే 175 గాను 174 ఎక్సెప్ట్ రంపచోడవరం నియోజకవర్గం 174 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర డేటా ఏ రోజైనా మీకు రాబోయే 5 ఏళ్లలో మీరు ఏ రోజైనా రావచ్చు, మేము ఏ రోజైనా మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సర్వే చేయలేదు, అసలు ఐపాక్ వాళ్ళతో నాకు సంబంధాలే లేవు. అసలు ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్, ఐపాక్ వాళ్ళతో నాకు కనీస సంబంధాలు కూడా లేవు. రెండోది, ఐపాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ.
చాలా ఇంపార్టెంట్ విషయం. మీ ద్వారా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఐపాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ, ఐపాక్ ఈజ్ ఏ స్ట్రాటజీ ఏజెన్సీ. ఈ పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక దాసి అనే కాన్సెప్ట్లో ఉంటుందండి. DASI, ఓకే, దాసి అంటే డేటా ఎనాలిసిస్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్, దాసి అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. మేము ఈ డేటా ఎనాలిసిస్లో మేము ఎక్స్పర్ట్స్, వాళ్ళు స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్లో ఎక్స్పర్ట్. వాళ్ళు ఈ డేటా ఎనాలిసిస్ పార్టీకి అసలు రారు. సో మేము స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్టీకి వెళ్తుంటాం కానీ వాళ్ళు ఈ వైపు రారు. కాబట్టి ఐపాక్ అనేది సర్వే ఏజెన్సీ కాదు. ఐపాక్ కూడా ఒక 4-5 నేషనల్ ఏజెన్సీస్కి ఇచ్చి సర్వే చేయించుకుంటూ ఉంటుంది త్రూ క్లయింట్. వాళ్ళ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చేయించుకుంటుంది. కాబట్టి బేసికల్గా ఐపాక్ అనేటువంటి సర్వే సంస్థ కాదు, సర్వేలు చేయదు. సర్వేలు చేయనప్పుడు వాళ్ళు మాకు చెప్పేటువంటి అవకాశం లేదు. ఇంకొక విషయం, మొదటి నుండి కూడా అంటే ఈ ఏదో పోలింగ్ స్టార్ట్ అయింది, పోలింగ్ అప్పుడే కాదు, గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో సర్వే చేశాం. అనేక నియోజకవర్గాల్లో చేశాము, అనేక పార్టీలకు చేశాం. ఒక పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి ఫ్రీలాన్సర్గా ఉంటాం కాబట్టి పనిచేసి ఆ డేటా మొత్తాన్ని ఈరోజు కూడా ఇదేదో పేపర్లు ఆఫీస్ నిండా ఎక్కువ అయిపోయింది తీసుకెళ్ళి పక్కన పడేసాం అనేది కాదు. 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామనేది ఇంకొక 5 సంవత్సరాలు మా దగ్గర భద్రంగా ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల వరకు. సార్వత్రిక ఎన్నికలని కాదు, మా క్లౌడ్ ఫుల్ అయ్యే వరకు. అంటే మా బ్యాకప్ ఒక 5 years మేము ఎంత డేటా ఉన్నా కూడా 5 years మా డేటా అంతా మా దాంట్లో ఉండేటట్టుగా మేము ఆ విధంగా క్లౌడ్ని మేము పర్చేజ్ చేసుకున్నాము. దాంట్లో మీరు రాబోయే 5 ఏళ్లలో మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము చూపించడానికి సిద్ధం ఉన్నాం. కాబట్టి ఇది ఏ రోజు కూడా సర్వే చేయకుండా చెప్పడం అనేటువంటిది అసలు హైలీ ఇంపాసిబుల్. రెండోది, ఇప్పుడు నా దృష్టిలో విజయ్ గారు ఈ ఫోన్లతో చేసే సర్వే అనేది అసలు సర్వేనే కాదు. ఓకే, సో దాన్ని క్యాటీ అంటారు, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అంటారు. మేము చేసేదాన్ని క్యాపీ అంటారు, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనమాట. మావన్నీ కూడా మా మెకానిజం పూర్తి క్యాటీ మెకానిజం కాదు. క్యాటీ మెకానిజంలో ఏమైందంటే విజయ్ గారు, మొబైల్ డేటా నంబర్ల డేటా సేకరిస్తారు. ఎక్కడో మార్కెట్లో నుండి అందరూ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏ విధంగా సేకరిస్తారో ఆ విధంగా సేకరిస్తారు. సేకరించి ర్యాండంగా ఒక 1000 మందికో 2000 మందికో 5000 మందికి ఫోన్ కొడతారు. ఆ ఫోను నిజంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిందా కాదా స్పష్టత ఉండదు. వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క కులము, మతము, వయస్సు తెలియదు. ఫోన్ ఎత్తి మాట్లాడేదాకా వాళ్ళు పురుషులా స్త్రీలా అర్థం కాదు. సో మనకు కావాల్సినటువంటి క్యాస్టు, జెండరు, ఏజు, ప్రొఫెషను, క్వాలిఫికేషను, లొకాలిటీ, ఈ పారామీటర్స్ ఏవి కూడా కవర్ కావు. కాబట్టి ఈ క్యాటీ అనే దానికి శాస్త్రీయత ఉండదు. అందుకని అసలు ఆరా అనే సంస్థ ఎప్పుడు కూడా గత 16-17 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ విధానాన్ని ఎంచుకోలేదు. మాది ఎప్పుడు కూడా క్యాపీ అనేటువంటి సంస్థ. ఇంకోటి కూడా మీకు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మీరు దేశంలో లేదు, మీరు దేశం అంటే అంత మీరు ముంబై, పూణే, ఢిల్లీ వెళ్ళాలంటే మీకు అంత సాధ్యం అండి, అంత ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితి. హైదరాబాదులో ఉన్నటువంటి మీరు ఒక టాప్ 20-30 సర్వే ఏజెన్సీస్ తీసుకొని కొన్ని పారామీటర్స్ పెట్టుకోండి. పారామీటర్స్ ఏంటంటే మినిమం ఆఫీసు, మినిమం మ్యాన్ పవరు, మెకానిజము, వాళ్ళకు ఒక వెబ్సైటు, దాంట్లో క్వాలిఫైడ్ కొద్దిగా చదువుకున్నటువంటి స్టాఫ్, అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఊరినే 100 మంది మ్యాన్ పవర్ ఉండగానే సరే కదా, వాళ్ళలో మినిమం ఈ సబ్జెక్ట్లో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక వెబ్సైటు, వాళ్ళకు ఒక ల్యాండ్ లైను, ఇటువంటి కొన్ని పారామీటర్స్ మీరు పెట్టుకొని మీరు హైదరాబాదులో ఒక రౌండ్ వేయండి. ఇది కూడా మీ ఛానల్కి క్రెడిబిలిటీ తీసుకొచ్చేటువంటి అంశం. తప్పకుండా ఇటువంటి ఒక ప్రయోగం మీరు చేస్తే ఏంటంటే సమాజానికి అర్థమైంది అసలు ఏంటి ఇన్ని సర్వే సంస్థలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓ 30-35 సర్వే సంస్థలు టక్క జూన్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలు 8 గంటలకు ఇచ్చాయి. వాటిలో 30 సర్వే సంస్థల పేర్లు నేను కూడా వినలా, గతంలో నేను ఎప్పుడు వినలా. మీరు కావాలంటే ఇప్పుడు కూడా పేపర్లలో ఉన్నాయి, చూడవచ్చు. 30 సర్వే సంస్థల పేర్లు గతంలో నేను ఎప్పుడు వినలా. చాలా కొత్తగా ఉన్నాయండి. ఏముంది, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో DTP సెంటర్లో తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ రాజకీయ పార్టీ దాన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంది. కొంతమంది ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కూడా దాన్ని షేర్ చేస్తాం. ఇది మార్కెట్లో జరుగుతుందండి. అందుకని మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి వ్యక్తులు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రయోగం చేశారనుకోండి, ఇది పెద్ద ప్రయోగం ఏం కాదు, ఇట్ విల్ టేక్ అనదర్ 2-3-4 days అంతే. మీరు అలా వెళ్ళిపోయి వీళ్ళ ఆఫీసు, వీళ్ళ మ్యాన్ పవర్, వీళ్ళ మెకానిజం, అసలు వీళ్ళ దగ్గర ఓ రాష్ట్రంలో ఉన్న ప్రజల
మనోభావాల్ని పసిగట్టేటువంటి మెకానిజం ఉందా లేదా, అసలు ఇవి సర్వే సంస్థలా కాదా అని ఒక్కసారి మీరు మీ దాంట్లో చూపించగలిగితే అసలు జనాలకు ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. అసలు ఈరోజు మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, గత 16-17 ఏళ్ళుగా నిత్యం సక్సెస్ అయి ఉండొచ్చు, రేపొద్దున రాబోయేటువంటి 3-4 నెలల్లోనే ఇంకా సక్సెస్ కావచ్చు, అది వేరే. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి విషయంలో మేము ఎక్కడైతే ఫెయిల్ అయ్యామని నేను 100% బలంగా ఒప్పుకుంటున్నాను. అవును. కాబట్టి ఈ మెయిన్ ఇది చర్చ జరగాలి. అసలు మెకానిజం ఏమిటి అంటే ఆరా సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటో తెలియటానికా, లేకపోతే సర్వేల ముసుగులో ఎవరికి వాళ్ళు తోచినట్టు చెప్పేస్తున్నారని చెప్పడానికా? అంతే కదా విజయ్ గారు. ఇప్పుడు ఏమైందంటే సర్వే అనేటువంటిది ఒక సైన్స్ అండి. అదేదో ఊరినేది వేగ్గా ఏదో 10 మందిని అడిగి చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదు అది. టీ స్టాళ్ళ దగ్గరనో బస్ స్టాపుల్లోనో అడిగి చెప్పేది కాదు. దానికి శాంప్లింగ్ మెథడాలజీ ఉంది. అది ఏదో ఈరోజు ఈ దేశంలో పుట్టిన మెథడాలజీ కాదు ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెథడాలజీ. లండన్ లాంటి నగరంలో దీన్ని పుట్టించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చింది. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ఒక మెకానిజం. ఈ మెకానిజానికి అనుగుణంగా మెషినరీ ఉండాలి. అద్భుతమైన మెకానిజం ఉంది. ఓకే. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, సబ్జెక్ట్ ఉన్న జర్నలిస్టు మీరున్నారు, చెప్పడానికి నేనున్నాను. కెమెరా లేదనుకోండి, మనం ఎంత మాట్లాడుకోవడం ఉపయోగం ఉంది. కెమెరా ఉండి దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి సిస్టమ్ లేదనుకోండి, సిస్టమ్ కూడా ఉండి ఇంటర్నెట్ లేదనుకోండి, మన మాటలు జనాల దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు కదా. కాబట్టి నేను ఏంటంటే మ్యాన్ పవరు, మెకానిజం ఇవన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది నా గురించి కాదు, సమాజానికి మీరు చెప్పడానికి. ఇప్పుడు నేను ప్రతి సందర్భంలో కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీడియా ముందుకు వచ్చి కూర్చొని ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇట్లా రాబోతున్నాయని మీడియాని అడ్రస్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. మొదటి నుండి కూడా నాకు ఉన్నటువంటి అలవాటు. పోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే అనుమతిస్తుందో అనుమతి ఇచ్చినటువంటి మరుక్షణంలో నేను మీడియా ముందుకు వచ్చి మీడియాని అడ్రస్ చేసి ఇదండి నా ఫలితం. అది తప్పు అవుతుందా ఒప్పు అవుతుందా అనేది ఫలితాలు నిర్ణయిస్తాయి. కానీ నేను మీడియాని ఫేస్ చేస్తున్నా. సరే, ఆ తర్వాత ఈ ఎలక్షన్స్లో నా తర్వాత ఒకరిద్దరు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఆ ప్రయత్నం లేదు. నేనేంటంటే మీలాంటి రెస్పాన్సిబుల్ జర్నలిస్టులు ఈ ప్రయత్నం చేసి అసలు ఈ సర్వే సంస్థలు ఏంది, ఎందుకంటే ఈ సర్వే సంస్థలు లక్షలాది మంది ఓటర్లని ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ఉంది. కాబట్టి వీళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేటువంటిది మీలాంటి 4-5 సీనియర్ జర్నలిస్టులు ఒకసారి ఒక రౌండ్ వేశారనుకోండి, అసలు క్లియర్ కదా, అర్థమైపోయింది కదా. ఆరా క్రెడిబిలిటీ కోసం కాదు, ఇది అందరి క్రెడిబిలిటీ కోసం. ఎగ్జాక్ట్లీ. XYZ అనేటువంటి సంస్థలు కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా మనం అనుకున్నట్టుగా మంచి మ్యాన్ పవరు, మంచి మెకానిజము, మంచి స్ట్రక్చరు వాళ్ళకు కూడా ఉందనుకోండి, గొప్ప విషయం కదా, సమాజానికి తెలిసింది కదా. అవును. మీరు ఎంత ట్రోల్కి గురయ్యారు ఆరా మస్తాన్ గారు, ఎంత ట్రోలింగ్ కాబడుతున్నారో కూడా అదే స్థాయిలో ప్రైజ్ చేయబడినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయనే సెఫాలజిస్ట్ కేకే. ఎస్. ఆయన చెప్పినటువంటి ఫలితాలు యాక్యురేట్గా వచ్చాయి. వైసీపీకి ఇంత దారుణమైన ఓటమి వస్తుందని చెప్పి కేకేని కూడా చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ కేకే బికేమ్ ఏ హీరో. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఆయన ఎట్లా సక్సెస్ అయ్యాడు? అసలు ఖచ్చితంగా మిత్రుడు కేకేకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ యాక్యురేట్గా రావటాన్ని అభినందించాల్సిందే. దీని ప్రిడిక్షన్ అనాలా, సర్వే అనాలా? నేను ప్రిడిక్షన్, అంతేనా? ప్రిడిక్షన్. ఆయన ప్రిడిక్షన్ని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. అయితే తను కూడా తన ఇంటర్వ్యూల్లో ఎక్కడ కూడా సర్వే మెకానిజం గురించి కానివ్వండి, శాంపిల్స్ గురించి కానివ్వండి, తను ఎక్కడ కూడా ప్రస్తావించాల. తను చాలా జెన్యూన్గా ఒక 40 నియోజకవర్గాల్లో నేను సర్వే చేశాను, మిగతా నియోజకవర్గాల్లో నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అని చెప్పారు. తప్పితే నేను నాది ఈ ర్యాండమ్ శాంప్లింగ్ లేదా ఈ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ మెథడాలజీ అని కానీ, లేకపోతే నా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉన్నారని కానీ, లేదు నేను ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని పోలింగ్ బూతుల్లో ఇన్ని వేల శాంపిల్స్ తీశానని కానీ, నా ప్రీ పోల్ ఇలా వచ్చింది, పోస్ట్ పోల్ ఇలా వచ్చిందని కానీ, ఎక్కడా కూడా అతను సర్వే గురించి కానివ్వండి, శాంప్లింగ్ గురించి కానివ్వండి, అతనికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ గురించి కానివ్వండి, అతని మెకానిజం గురించి ఎక్కడా కూడా అతను మాట్లాడాల. అతను జెన్యూన్గా తను ఏం చేశాడో అదే చెప్పుకున్నాడు. నేను కొన్ని అసెంబ్లీలు చేశాను, దాంతోపాటు నాకు అక్కడక్కడక్కడ నుండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నా ఒక పదం కూడా వాడాడు అతను, దాన్ని స్లీపర్ సెల్స్ని వాళ్ళ ద్వారా నేను సమాచారం రాబట్టాను అనేటువంటి. కాబట్టి ఆయన ప్రిడిక్షన్ నిజమైనందుకు ఆయన అభినందించాల్సిందే. అయితే ఆయనది సర్వే మెకానిజమా అంటే కాదని ఆయనే చెప్తున్నాడు. ఓకే, కాదని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకే రోజు విడుదల చేసినటువంటి ఫలితాల్లో మాది తెలంగాణ డాట్ ప్రిడిక్షన్ వచ్చింది, ఆంధ్ర పూర్తిగా ఇటుదైపోయింది, తారుమారైపోయింది. సరే, ఇక్కడ ఎలా వచ్చింది, అక్కడ ఎలా తప్పింది అన్నప్పుడు
ఇప్పుడు కారణాలను శోధించాము, సరే ఫియర్ ఫ్యాక్టర్ అనేది, కానీ మెకానిజం అయితే మార్చుకునేది లేదు. మళ్ళీ అదే నాకు ఈ మెకానిజం సంబంధించి నాకు ఒక డౌట్ అండ్ క్వశ్చన్ ఉంది మస్తాన్ గారు. ఇప్పుడు మీరు ఏపీలో ఎలా అయితే సర్వే చేశామని చెప్తున్నారో, నేను, నా పేరు, మా నాన్నగారి పేరు, నా కులము, నా మొబైల్ నెంబరు, నా నివాస స్థలం, అంటే కంప్లీట్గా నేను ఇస్తే నా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. గతంలో మీ ట్రాక్ రికార్డ్ ది బెస్ట్ సర్వేస్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా అటువంటి దానికి కూడా మీరు ఇదే స్థాయిలో చేశారా, ఇట్లనే చేశారా? నేను అదే చెప్తున్నాను విజయ్ గారు, సేమ్ ఎప్పటికప్పుడు ఇంకా మా మెకానిజం మెరుగుపడింది. అసలు నేను ఇందా చెప్పాను మీకు, ఈ 16-17 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పోస్ట్ పోల్ చేసినంత పర్ఫెక్ట్గా, అంత కష్టపడి, అవును, అంత మ్యాన్ పవర్ని ఉపయోగించి, నాకు తెలిసి మీ కెరియర్లో ది మోస్ట్ హార్డెస్ట్, ది మోస్ట్ కాన్సన్ట్రేషన్, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కష్టపడింది నాకు తెలిసి ఏపీ. అంటే బాగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాం. అంటే రెండోది ఏంటంటే, సమయము మాకు పోలింగ్ అయిపోయిన తర్వాత 2 days తర్వాత స్టార్ట్ చేసాము. మాకు ఒక 18 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 18 రోజుల్లో 175 నియోజకవర్గాలను కవర్ చేయాలంటే అసలు వేరే సర్వే సంస్థల దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ని కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చేసి రిక్రూట్ చేసుకున్నాం మేము. ఓకే. ఎందుకంటే చాలామంది పోస్ట్ పోల్ చేయలేదు, 3-4 ఏజెన్సీస్ మాత్రమే చేసింది. సో మా స్టాఫ్తో పాటు వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని ప్రతి గంట ఫాలోఅప్ చేసామండి. ఒక నియోజకవర్గంలో వర్షం పడతా ఉంటే వర్షం తగ్గే వరకు టైం వేస్ట్ అవుతుందని వెంటనే వెహికల్ పెట్టేసి వేరే నియోజకవర్గానికి వాళ్ళని పంపించేసి ఆ నియోజకవర్గంలో చేయండి, ఈ నియోజకవర్గంలో వర్షం తగ్గే వరకు అక్కడ రేపు చూసుకుంటారు కానీ, అంటే అంత కేర్ తీసుకున్నాం. ఎందుకంటే ఇన్ టైంలో మేము డేటా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం. కానీ మా ఇన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. అంటే ఇంత వివరాలు అడిగినప్పుడు, ఇన్ని వివరాలు నోట్ చేసుకున్నప్పుడు అతను యాక్యురేట్ ఆన్సర్ చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడే విజయ్ గారు, అక్కడే తేడా పడ్డాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా చాలా అంటే విండెక్టివ్, కక్షాపూరిత రాజకీయాలు మీకు తెలుసు. ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు అంటే మా పథకాల పరిస్థితి ఏమిటో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మా పథకాల పరిస్థితి ఏమిటో, ఇటువంటి ఒక అబద్ధతా భావానికి, ఒక భయానికి ఓటర్ లోనైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అండి 1%, 2% తేడా వచ్చిందంటే మేము కూడా చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 15% ఓటర్ యొక్క ఆ వేవ్ని పసిగట్టలేకపోవడం, ఖచ్చితంగా ఓటర్ భయానికి లోనయ్యాడని మాత్రం నేను బలంగా చెప్పగలను. 95 to 115 సీట్స్ అయినా కూడా మీకు వస్తాయి అని చెప్పి మీరు 94 to 104 ఇచ్చానండి చెప్పారు. దాంట్లో 11 సీట్లు అంటే అత్యంత దారుణం. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రెడిక్షన్ మిస్ అవ్వటం, ఈ సర్వే మిస్ అవ్వటం అనేటువంటిది, ఆ మిస్ఫైర్ అవ్వటం అనేటువంటిది, మీరు ఇందాక చెప్పినటువంటి ఆ ఫియర్ ఫ్యాక్టర్ పనిచేసిందా? అంటే ఏం చెప్తే ఇబ్బంది పడతాయి మన ఓటర్ భయమే పనిచేసిందా? ఖచ్చితంగా అదే విజయ్ గారు. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, మీకు 7 నేషనల్ ఏజెన్సీస్ ఇస్తే 5 వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చినాయి. మీరు ఒకసారి గమనించండి. యాక్సెస్ మై ఇండియా అనేటువంటి రెప్యూటెడ్ ఏజెన్సీ కూడా 77 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అవును, 77. యాక్సెస్ మై ఇండియా కూడా చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సరే మొన్న కొంత అటు ఇటు కావచ్చు, వాళ్ళు కూడా 77. అనేక సర్వే సంస్థలు కేవలం 7లో 2 మాత్రమే కూటమి అధికారంలోకి వస్తుందని ఇచ్చింది. ఈ సంస్థలన్నీ కూడా ఈ విధంగా ఇవ్వడం వెనకాల ఉద్దేశం అంటే ఫెయిల్యూర్ ఎక్కడంటే, ఓటరు ఖచ్చితంగా మిస్లీడ్ చేసేసాడు మమ్మల్ని. కారణం ఏంటంటే, మేము ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధమేమో, ఈ డేటా తీసుకెళ్ళి ఏదైనా ప్రభుత్వానికి ఇస్తామేమో, ఇస్తే మా పథకాలు ఎక్కడ ఆగిపోతాయో, లేదా మాకు జరిగేటువంటి పథకాల లబ్ధిదారులందరూ పథకాల గురించి ఆలోచించారు. మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ సొసైటీ ఏమో మేము ఓటు వేయలేదంటే ఏమన్నా మా మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో, ఇది బాగా మాకు మైనస్ అయిందండి, ఈ భయం ఏదైతే ఉందో. కానీ మీకు తెలంగాణ సమాజం అటువంటి సమాజం కాదు. తెలంగాణలో అండి ఏ రోజు కూడా నేను చూస్తుంటాను కదా, 6 నెలల ముందు సర్వే చేస్తే ఎంత ఉంటుందో, 6 రోజుల ముందు చేసినా కూడా 1 or +1, 2 అంతేనండి తేడా. అందుకని మేము చెప్పగలుగుతున్నాం అక్కడ అంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు కామారెడ్డి లాంటి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ఇన్ని వేల మెజార్టీతో ఓడిపోతారు, అంత ప్రాచుర్యంలో లేని వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు అని కూడా చెప్పగలిగామంటే, ఓటర్ చెప్పగలిగాం మేము. భయం లేకుండా తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. అంటే చాలా స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి సమాజం తెలంగాణ సమాజం. పెద్దగా ఓటరు భయానికి లోను కాడండి ఇక్కడ. నేను లాస్ట్ 17 yearsలో అనేక ఎలక్షన్స్ నేను చూశాను కదా. ఆంధ్రాలో అలా జరగట్లేదండి. ప్రతి ఎలక్షన్ ఇది నాట్ ఓన్లీ, సరే మేము 2019లో అద్భుతంగా చెప్పుండొచ్చు కాక, అప్పుడు కూడా ఓటర్ భయపడితే చెప్పాడు. ఓకే, అప్పుడు కూడా ఓటర్ భయపడితే చెప్పాడు. కాబట్టి ప్రతి ఎలక్షన్లో ఆంధ్రాలో ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేటువంటిది బలంగా కనపడతా ఉంది.
సో మేము ఎక్కడో ఈ టీ స్టాళ్ళ దగ్గర రోడ్ల మీద చెప్పుకునేటువంటి దాన్ని బట్టి మేము అంచనాకి రాలేము. ఎందుకంటే మా మెకానిజంలో లేదా మేము నమ్మినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాంట్లో ఈ విధంగా ఈ ఫాస్ట్ మూవింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆటో స్టాండు, బస్ స్టాండు, సినిమా థియేటరు, రైల్వే స్టేషను, టీ స్టాలు, ఇక్కడ మాట్లాడుకునేటువంటి మాటల్ని మేము పరిగణలోకి తీసుకోలేము. అసలు మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి కామెంట్లో కూడా వీటి ప్రస్తావన ఉంది. లెట్ మేక్ ఇట్ యాజ్ ఎ క్వశ్చన్ ఆరా మస్తాన్ గారు. ప్లీజ్. శాంపిల్స్ సేకరించడానికి, సర్వే సేకరించడానికి ఇళ్లకి ఆరా మస్తాన్ వెళ్ళుంటారేమో, ఆయన టీ స్టాండ్ దగ్గరకో బస్ స్టాండ్ల దగ్గరకో కామన్ క్రౌడెడ్ ప్లేసెస్ దగ్గరకో వెళ్ళుంటే అసలు ఓటర్ పల్స్ ఏంటో అర్థమై ఉండేది కదా అని చెప్పి ఒక విమర్శనాత్మక చూశాను విజయ్ గారు. నేను కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది నేను చూశాను. విజయ్ గారు, ఎప్పుడైనా సరే మేము ఒక నియోజకవర్గంలో ఒక మండలాన్ని, ఒక పోలింగ్ బూత్ని ఎంచుకున్నప్పుడు ఆ పోలింగ్ బూత్లో మేము కలవబోయేటువంటి వ్యక్తికి అసలు ఓటు ఉందా లేదా చూస్తాం. ఓకే, నేనున్నాను సార్. నేను యాజ్ ఆరా వైపు నుండి నేను రిప్రజెంటేటివ్గా మీ గ్రామానికి వస్తే, మీ గ్రామంలో ఫలానా 112 నంబరో 13 నంబరో ఓటర్గా మీరు ఉంటేనే మిమ్మల్ని నేను టచ్ చేస్తాను. ఓకే, మీరు ఆ గ్రామంలో టీ స్టాల్ దగ్గరనో, బస్ స్టాప్ దగ్గరనో, ఆటో స్టాప్ దగ్గరనో మీరు కలిశారనుకోండి, మీ అభిప్రాయాన్ని నేను పరిగణలోకి తీసుకోను. కారణం ఏంటంటే మీరు ఆ ఊరు వారో కాదో, అంటే ఆ గ్రామ వాస్తవ్యంలో కాదో నాకు తెలియదు. ఓకే, ఎంప్లాయీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏం తెలిసింది కాదో తెలియదు. అసలు మీరు ఆ గ్రామస్తులో కాదో తెలియనప్పుడు, మీకు ఓటు హక్కు ఉందో లేదో నాకు తెలియనప్పుడు మీ అభిప్రాయాన్ని నేను ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి? సపోజ్ మీరు ఆ పక్క నియోజకవర్గం నుండి ఆ పక్క నియోజకవర్గం నుండి ఏదో పని మీద అక్కడికి వచ్చి ఉండొచ్చు. మేము వచ్చిన సమయానికి అనుకోకుండా మీరు ఏ ఆటో కోసమో బస్సు కోసమో ఆ బస్ స్టాండ్లో ఉండి ఉండొచ్చు. కానీ మిమ్మల్ని తీసుకున్నాం అనుకోండి, మీ అభిప్రాయాన్ని ఆ నియోజకవర్గ అభిప్రాయంగా లేదా ఆ గ్రామ అభిప్రాయంగా మిమ్మల్ని మేము పరిగణలో తీసుకోం. కాబట్టి మేము ఖచ్చితంగా ఒక పోలింగ్ బూత్లో ఒక 10 శాంపిల్ తీసామంటే ఆ 10లో 5 మేలు 5 ఫీమేల్ ఉండాల్సిందే. ఆ మేలు ఫీమేల్లో కూడా ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాలు కవర్ కావాల్సిందే. ఆ 10 శాంపిల్స్ అన్ని వయసులు 18 to 25, 26 to 40, 41 to 60, 61 and above కవర్ కావాల్సిందే. అక్కడ అన్ని మతాలు ఉంటే అన్ని మతాలు కవర్ కావాల్సిందే. అక్కడ డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఈ 10 మందిలోనే డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్స్ కవర్ కావాల్సిందే. డిఫరెంట్ ప్రొఫెషన్స్, రైతు కూలీలను కలుస్తాం, రైతులను కలుస్తాం, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళని కలుస్తాం, నిరుద్యోగులను కలుస్తాం, రిటైర్డ్ పర్సన్స్ని కలుస్తాం. ఈ 10లో ఇన్ని కవర్ కావాలి. ఓకే, ఈ కవర్ అయితేనే అది మేము శాంపిల్ కింద ట్రీట్ చేస్తాం. లేదు ఏదో 10 మందిని కలవాలి కదా అని చెప్పేసి టకటక ఆ సెంటర్లోనే ఆటో దిగేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఇది మా మెకానిజం కాదు. ఖచ్చితంగా సపోజ్ 1000 మంది ఓటర్లు ఉన్నారనుకోండి ఒక పోలింగ్ బూత్లో, మేము 100, 200, 300, 400 ఈ విధంగా శాంపిల్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ 100 అనేటువంటి 100 ఓటర్ లేకపోతే ఏమి చేయాలో అనేది కూడా మా స్టాఫ్కి ముందుగానే చెప్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ రోలో లేదా రైట్ హ్యాండ్ రోలో ఒక 5 హౌస్ హోల్డ్స్లో సేమ్ పారామీటర్స్ ఉన్నటువంటి ఒక ఓటర్ని కలవాలన్నమాట. సో అది ముందుగానే నిర్దేశించబడి ఉంటుంది. కాబట్టి ఆ ఓటర్ లేడు కదా అని చెప్పేసి ఏదో పక్కన రోడ్లో వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని శాంపిల్ అడగలేము మేము. సో ఇది పక్కాగా మేము పాటించవలసిందే. మేము శాంపిల్ తీసుకునేటప్పుడే నిర్ణయించుకుంటాం. ఆ శాంపిల్ సపోజ్ ఒక ఉదాహరణకి నేను 25 సంవత్సరాల వయసు గల ఒక ఎక్స్ అనే కులమునకు చెందిన డిగ్రీ చదివిన నిరుద్యోగ యువకుడు కలవాలి నా కాన్సెప్ట్. ఓకే అనుకోండి. సో కులము వచ్చేసింది కదా, కులం రాగానే మతం కూడా వస్తుంది కదా. అవును, ఆ కులం ఏదో ఒక మతానికి సంబంధించింది కదా, ఉంటుంది కదా. 25 సంవత్సరాల వయసు వచ్చేసింది కదా. యువకుడు అంటే పురుషుడు వచ్చేసాడు కదా. డిగ్రీ చదువుకున్నాడు, క్వాలిఫికేషన్ వచ్చేసింది కదా. నిరుద్యోగి ప్రొఫెషన్ వచ్చేసింది కదా. ఇతను నేను ఎక్కడ వెళ్ళి కలుస్తున్నాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాను, రోడ్డు మీద కలవట్లా. సో కాబట్టి ఆ లొకాలిటీ వచ్చేసింది కదా. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ పారామీటర్స్ అన్నీ ఫాలో అయితేనే ఆ శాంపిల్ మాకు ఉపయోగపడుతుంది. లేదంటే మేము దాన్ని పరిగణలో తీసుకోం. అందుకని మేము మన పోస్ట్ పోల్లో కూడా సుమారు 600-650 శాంపిల్ తీసి కూడా 500నే మేము పరిగణలో తీసుకోవటం ఏంటంటే, మాకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మాకు సహకరించలేదు అనుకోండి. ఓకే, సో మేము అడుగుతాం, ఏమండి జనరల్గా వెళ్ళి నేరుగా ఏ పార్టీకి ఓటేసామని ఎప్పుడు అడగమండి. అనేక పరోక్ష ప్రశ్నలు, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటాం. సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడుగుతాం. ఏంటండి ఎలా ఉందండి, ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి, ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినాయి కదండి, ఎలా ఉందండి, వర్షాలు వచ్చినాయి కదండి, అనేక విషయాలు ప్రస్తావించిన తర్వాత ముగ్గులోకి దించడానికే సో అతన్ని అంటే వేవ్ లెంత్ కలిసే వరకు మా ఎంప్లాయ్ ప్రయత్నం చేస్తాడు.
చేసిన తర్వాత అప్పుడు ఏంటండి ఇక్కడ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉందండి, ఏ ఎమ్మెల్యే గెలిచేటట్టు ఉన్నారండి, ఏ ఎంపీ గెలిచేటట్టు ఉన్నారండి, ఇవన్నీ అడిగిన తర్వాత చివరిలో ఏమండి మీరు ఏ పార్టీకి ఓటేశారని అంటాం. ఓకే. అడిగిన తర్వాత అప్పుడు మీ పేరు ఒకసారి చెప్పగలుగుతారా, మేము మీకు ఇబ్బంది లేకపోతే, సో మీ వయసు చెప్పగలరా, ఎందుకంటే జెండర్ అర్థమవుతుంటుంది. అలా కొన్ని అసలు ఓటర్ లిస్టులో వయసు ఉంటుంది, ఒకసారి వయసు ఏదన్నా ఓటర్ లిస్టులో ఉన్న వయసు కానీ మనిషి వయసుకి మధ్య ఏదన్నా వ్యత్యాసం కనబడింది అనుకోండి, వయసు 25 ఉంటుంది చూస్తే 40 లాగా ఉన్నారనుకోండి, మీ ఏజ్ ఏమైనా చెప్తారండి. సో ఈ విధంగా కలిసినటువంటి రెస్పాండెంట్ అంటాం మేము, ఓటర్ని రెస్పాండెంట్. ఆ రెస్పాండెంట్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మేము సేకరించుకుంటాం. కాబట్టి ఈ మెకానిజం ద్వారా సరే వచ్చినటువంటి డేటా, ఓటర్లు చెప్పిన డేటా తప్పైంది, ఓకే, కానీ మెకానిజాన్ని మార్చలేము. మార్చి ఎక్కడో టీ స్టాళ్ళ దగ్గర జెండా చెట్టు దగ్గర పోయి ఒపీనియన్ తీసుకొని ఇదే ఫైనల్ ఒపీనియన్గా వచ్చి మేము మీడియా ముందుకు రాలేము. మీరు చెప్తున్న దాని ప్రకారం కనుక ఆ పబ్లిక్ పల్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము వినటానికే చెప్పటానికే ఇంత అరిథమెటిక్గా అల్గారిథంగా ఉంది అంటే గ్రౌండ్ లెవెల్లోకి పోవటం అనేటువంటిది అనుకున్నంత ఈజీ కాదు. దీని ప్రకారం చూసుకుంటే మస్తాన్ గారు, ఒక శాంపిల్ కలెక్ట్ చేయడానికి పర్ హెడ్ నాకు తెలిసి ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకుందాం. 300 కాదులేండి, బట్ సమ్ ఎక్స్ ఖర్చు అవుతుంది సార్ అనుకుందాం. నేను అనుకున్న దాని ప్రకారమే 300 అనుకుందాం. ఈ లెక్కలన్నీ ప్రకారం వేసుకున్నా కూడా లక్షకి 3000 మందినో లేకపోతే కొంతమందిని తీసుకున్నప్పటికీ కూడా 500 శాంపిల్స్ అండి. ఓకే, ఎంత కాదనుకున్నా దాదాపు ఒక నియోజకవర్గానికి మీరు ఖర్చు పెట్టాల్సింది 10 లక్షల పై మాటే. లేదు ఉండదా? చాలా ఎక్కువ. అంటే 500 శాంపిల్ అన్నప్పుడు మీ లెక్క ప్రకారం 300 రూపాయలు వేసుకున్నా కూడా 150,000 కదా ఖర్చు అవుతుంది. 300 రూపాయలు ఖర్చు కాదులేండి, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, సో కమర్షియల్స్ కదా, నేను దాన్ని మీతో కమర్షియల్ డిస్క్లోజ్ చేయమని కూడా నేను అడగను మస్తాన్ గారు. ఓవరాల్గా అంటే నాకు అర్థమైంది, మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఓవరాల్గా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అయింది కదా అని. ఎగ్జాక్ట్లీ అండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు 2 కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా సర్వే చేయవచ్చు. సో 1 కోటి రూపాయలు చేసేవాళ్ళు ఉన్నారు, 5 కోట్ల రూపాయలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ సో ఐడియల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 2 crores రూపీస్. 2 crores రూపీస్తో చక్కగా చేయొచ్చు. మీ చెప్పినటువంటి ఫిగర్ ప్రకారమే ఆ 2 కోట్ల రూపాయలతోనే, లేదంటే దానికన్నా ఎక్కువతో కనుక మీరు చేసి ఉంటే మస్తాన్ గారు, ఈ ఫండింగ్ అంతా ఏ పార్టీ అయినా ఇచ్చిందా లేకపోతే మీ కష్టార్జితమా? అంటే బేసికల్గా ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఈజ్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది సేవా సంస్థ కాదు. ఆరా అనేటువంటి సంస్థ వివిధ రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి సర్వేలు, స్ట్రాటజీలు, డేటా కలెక్షన్ వంటి అనేక రకాల సర్వీసెస్ని ఇస్తూ వాళ్ళ దగ్గర నుండి ఫీజు తీసుకుంటుంది. దానికి ఒక టారిఫ్ ఉంది. కాబట్టి సంస్థ ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న సంస్థ కాదు, అనేక రాష్ట్రాల్లో పనిచేస్తుంది. కాబట్టి బేసికల్గా మా సంస్థ ఇట్స్ ఏ బిజినెస్. ఇదేమో కాకపోతే మీరు ఏంటంటే సర్వేల సమయంలో మీడియాకి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇదేమో సేవ అనుకుంటున్నారేమో, ఇది సేవ కాదు, ఇది బిజినెస్. సో కాబట్టి ఈ సంస్థ ఏడాదికి కోట్ల రూపాయలని అర్జించింది. ఓకే, చేసినప్పుడు ఈ సర్వేని కనుక సమాజం ముందు పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగితే మా బిజినెస్ రెవెన్యూ పెరిగిద్ది, మా క్లయింట్స్ పెరుగుతారు, మేము అనేక కొత్త రాష్ట్రాలకి మేము వెళ్ళగలుగుతాం. అందుకోసం ఏం చేస్తామంటే ఈ పోస్ట్ పోల్ సర్వేకి సంస్థ తన సొంత నిధుల నుండి ఖర్చు పెట్టింది. ఓకే, ఎవరైనా, నేనైనా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా. అయితే ఈ సొంత నిధుల్లో ఖర్చు పెట్టే భాగంగా ఇంకేదన్నా మీలాంటి వాళ్ళు కూడా కొంత యాడ్ చేయొచ్చు. ఏమంటే మీరు సర్వే చేస్తున్నారు కదా, మేము కూడా ఈ 100 రూపాయలు ఇస్తామండి, లేదా 50 లక్షలు ఇస్తాం, ఈ 1 కోటి రూపాయలు ఇస్తాం, అయిన తర్వాత మాకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారా అని అడగొచ్చు. దాంట్లో ఏమీ తప్పేం లేదు. ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఇస్తాం. అయితే మొన్న అయితే ఎవరు అడగలేదు మమ్మల్ని, అది వేరే విషయం. ఎందుకంటే మీకు ఏమైపోయిందండి, పోలింగ్కి రిజల్ట్కి మధ్య 20-21 రోజులని అయిపోయింది. అదే 2019 లాగా 42-43 డేస్ ఉందనుకోండి, అందరూ అడిగేవాళ్ళు. రాజకీయ పార్టీలు కానివ్వండి, మీడియా సంస్థలు కానివ్వండి, ఖచ్చితంగా అడిగేవి. ఎందుకంటే 42 రోజులు ఓపిక పట్టాలంటే ఇబ్బందికరమైన విషయం కదా. కరోనా తర్వాత ఇంకా ఓపిక కూడా తగ్గిపోయింది. అందుకని 42-43 డేస్ ఉన్నప్పుడు మాత్రం చాలామంది అడిగారు. ఈసారి అంత స్కోప్ లేకుండా పోయింది, ఎవరు అడగలేదు. దాంతో ఏంటంటే సంస్థనే ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్వయంగా తన సొంత నిధులతో క్రెడిబిలిటీ కోసం చేసినటువంటి పోస్ట్ పోల్ అనమాట. సో 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి మీ సర్వే చెప్పడానికి, సర్వే చేయడానికి వైసీపీ మీకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. వైసీపీ ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అయితే నాకు 2 సంవత్సరాల పాటు మాకు వర్క్స్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఓకే,
తెలుగుదేశం పార్టీకి మేము పనిచేసాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక సర్వేలు చేసాము. వాళ్ళు మాకు అఫీషియల్గానే ఇచ్చారు. ఏం దాంట్లో మొహమాటం ఏం లేదు. మరి ఎందుకని టీడీపీ మిమ్మల్ని ఎందుకు వదులుకుంది, లేకపోతే మీరెందుకు టీడీపీని వదిలిపెట్టాల్సి వచ్చింది? వదిలిపెట్టారని ఎవరన్నారు? 2 సంవత్సరాలే అని మీరు టెన్యూర్ చెప్పారు కదా. నేను లాస్ట్ 2 years ఓకే. పోలింగ్ వరకు ఉమ్. జరిగిన సంఘటన. వదిలిపెట్టింది అంటూ ఏం లేదు. వాళ్ళు వదిలిపెట్టడం, నేను వదిలిపెట్టడం ఉండదు. అంటే మీరు తెలుగుదేశం పార్టీ గెలవదని చెప్పాను కాబట్టి వదిలిపెట్టారని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదు. మస్తాన్ అనేటువంటి వ్యక్తి నిక్కచ్చిగా తాను నమ్మినట్టుగా శశపిషలు లేకుండా చెబుతాడు అనేటువంటి నమ్మకంతో నన్ను ఎంగేజ్ చేసుకునే క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా ఏంటంటే ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, పోయిన పెద్ద ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి గారు కదా, ఇతనికి నిజం ఎట్లా చెప్దాము అని ఆలోచిస్తారు. ఓకే. సో నేను నమ్మింది, నేను ఎటువంటి శశపిషలు లేకుండా, సార్ మీ పార్టీ అధికారంలోకి రాదు సార్, మీ పార్టీకి అవకాశం లేదు సార్ అని చెప్పేస్తాను. దానికి ఏదో అమ్మో మేము నేను కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చి ఆయన ఓడిపోతుండని ఎట్లా చెప్పాలని అటువంటి ఆలోచన ఉండదు అసలు. కాబట్టి టీడీపీతో వదిలిపెట్టుకోవడం లాంటి ఇదేం లేదు. నేను నమ్మింది నేను చెప్పాను. సరే, అది తప్పైంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ డిబేటబుల్. నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పైంది, దట్స్ డిబేటబుల్. కానీ నా మెకానిజం డెఫినెట్లీ ఉన్నటువంటి అన్ని మెకానిజంల కల్లా టాప్ మెకానిజం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు చేసిన సర్వే ఫలితాలను యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబుకు చెప్పారా? మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, మీ అధికారంలోకి రారు అని. నేను పేర్లు తీసుకోవడం అనేది ధర్మం కాదు, కానీ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే డేటా కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే. డేటా కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యక్తితో దాన్ని షేర్ చేసుకోవడం కుదరదు. సో మీరు అన్నట్టు నన్ను చంద్రబాబు గారు ఎంగేజ్ చేసుకుంటే చంద్రబాబు గారితోనే నేను షేర్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నెంబర్ 2, 3తో కూడా నేను షేర్ చేసుకోకూడదు. ఓకే. అలాగే ఏ పార్టీ అయినా. సో నేను టీఆర్ఎస్ పార్టీ కూడా పనిచేశాను గతంలో, కూడా మీకు తెలుసు అందరికీ ఇక్కడ. అవును. నేను కేసీఆర్ గారితో తప్పితే ఇంకెవ్వరితో కూడా నేను, అది కుటుంబ సభ్యులతో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలి. నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా కేసీఆర్ గారితోనే షేర్ చేసుకునేటువంటి వాడిని. కాబట్టి మమ్మల్ని ఎంగేజ్ చేసుకునేటువంటి చెప్తారు, నాతోనే టచ్లో ఉండాలి, లేదా ఇదిగో XYZ ఈ ముగ్గురితో టచ్లో ఉండమని చెప్తారు. వాళ్ళతోనే టచ్లో ఉండాలి తప్పితే మాకు పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఈ డేటాని షేర్ చేయడం జరగదనమాట. ఆరా మస్తాన్ అంటే వైసీపీ మనిషి అనే ముద్ర పడిపోయింది. ఆ ముద్ర వేశారా, లేకపోతే నిజంగా మీకు వైసీపీకి మధ్యలో ఒక సాఫ్ట్ లైన్, సాఫ్ట్ కార్నర్ వచ్చిందా? అంటే ఆరామస్తానంటే టీడీపీ మనిషి, ఆరామస్తానంటే బీజేపీ మనిషి, ఆరామస్తానంటే టీఆర్ఎస్ మనిషి, కాంగ్రెస్ మనిషి, ఈ ముద్రలన్నీ అయిపోయినాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అన్న తర్వాత ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ట్రెండ్లో వైఎస్ఆర్సీపీ మనిషి అనేది నడుస్తుంది. మళ్ళీ 3-4 నెలల్లో మళ్ళీ ఆరామస్తాను ఇంకొక పార్టీ మనిషిలాగా. మీరు కావాలంటే లాస్ట్ 6-7 years నుండి ఒకసారి, ఇప్పుడు మన 2021లోని 2022లో నేను ఒక మిడ్ టర్మ్ సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏదో నా పేరు ప్రస్తావించి ఏదో రిపోర్ట్ మాట్లాడితే దానికి కాదండి అని చెప్పడం కోసం నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. సో తర్వాత కొద్ది రోజుల పాటు నేను టీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి మనిషిగా కూడా ముద్రపడ్డారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇవి సహజంగా వస్తుంటాయి, దీన్ని ఎవరం కూడా ఆపలేము. ఓకే. అయితే 6 నెలలకో సంవత్సరానికో ఈ పార్టీ పోయి ఆ పార్టీ, ఆ పార్టీ పోయి ఈ పార్టీ, సో అన్ని పార్టీల మనిషిగా చిత్రీకరిస్తున్నారు అంటే మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నామనేది నేను అనుకుంటూ ఉంటాను. అంతే తప్పితే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్షణం వరకు ఏ రోజు నేను ఆయన్ని కలవలేదు, ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు సర్వే గురించి కానీ డేటా గురించి కానీ ఆయనతో డిస్కస్ చేయలేదు. ఓకే. మీరు చేసిన సర్వే ప్రకారమే ఒకవేళ టీడీపీకి అగైనెస్ట్గా వచ్చినటువంటి ఆ సర్వే ఫలితాలని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారితో చెడింది కాబట్టి ఆ సర్వే ఫలితాలని తీసుకువెళ్ళి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి మీరు బేరం కుదుర్చుకున్నారు అనేటువంటిది మీ మీద ఉన్నారు. అదే నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏనాడు కలవలేదు. అదే చెప్పాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అనుయాయుల్ని కూడా నేను ఏనాడు కలవలేదు. నేను పోలింగ్ వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా క్లయింట్స్కి పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు ఊహాజనితమైన ప్రశ్న అడగటమే కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళటము, సో ఆ విధంగా మీరు చెప్పిందే కనుక జరిగేటట్టయితే తెలుగుదేశం పార్టీలో అందరూ ఈరోజు ఉన్నారు కదా, చంద్రబాబు గారు లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసిన ఆరోపణ వాళ్ళు చేయాలి కదా. నేను జూన్ 1వ తేదీ సుమారు 40-45 ఛానళ్ళ ముందు కూర్చొని తెలుగుదేశం పార్టీ అధికారంలో రావట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన తర్వాత చాలా ఆందోళన పడిపోయి ఉంటారు కదా. అవును. తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ
సో వాళ్ళు ఎవరైనా ఈ ఈ మీరు మీరు చెప్పినటువంటి ఆరోపణ బహిరంగంగా చేసి ఉండాలి కదా. నిజంగా ఇటువంటి జరిగినా, ఇటువంటి అనుమానాలు ఉన్నా, నా వ్యక్తిత్వం పట్ల కానీ, నా సంస్థ పట్ల కానీ అటువంటి అనుమానాలు ఉన్నా చంద్రబాబు గారు పెద్దవారు వారు మాట్లాడకపోవచ్చు, కానీ కింద వారితోనే మాట్లాడించాలి కదా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలని పారామీటర్గా తీసుకొని మిమ్మల్ని చాలామంది ట్రోల్ చేస్తూ ఉండొచ్చు, మీ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు, కానీ బట్ ఐ కాంట్ టేక్ దిస్ యాజ్ ఎ పారామీటర్ బికాస్ ఐ నో యూ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ క్రెడిబుల్ సెపాలజిస్ట్ మస్తాన్ గారు. నేను ఖచ్చితంగా దాన్ని గౌరవించి తీరాల్సిందే, బికాజ్ నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే కాబట్టి. సో ఈ మీ ట్రాక్ రికార్డ్ని, మీ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నేత అయినా, ఎనీ బడా పొలిటికల్ లీడర్ అయినా, పారిశ్రామికవేత్తలైనా, హూ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశారా, మిమ్మల్ని కంపెల్ చేశారా, నాకు ఈ పార్టీకి చెప్పమని కానీ, లేకపోతే మా తరపున పనిచేయమని కానీ, ఇట్లా చెప్పాల్సిందే అని అలాంటి ఘటనలు ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటాయి విజయ్ గారు, లేకుండా ఎట్లుంటాయి? అసలు లేదు అని చెప్తే పచ్చబద్ధం. మన డెమోక్రటిక్ సిస్టంలో, డెమోక్రసీలో ఒక సాధారణ ఓటర్ మీదనే ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలియదు కాదు. అవును. ఆ ఓటర్ని ప్రలోభపరచడానికి, అతనితో ఓటు వేయించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. అటువంటిది ఈ సమాజంలో ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేయరని ఎట్లా అనుకుంటారు? చాలామంది అడిగారు, ఇలా చెప్పు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలా చెప్పొద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను మొదటి నుండి నేను నమ్మిందే నేను చెబుతాను తప్పితే, ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా సరే, నేను నమ్మిందే నేను మాట్లాడతాను అంతే. ఇంకొకరి ప్రలోభానికి, ఇంకొకరి ప్రభావానికి నేను ఎప్పుడు లోను కాను. సర్లేండి మీరు మాట్లాడారు కదా, ఓకేనండి అంటాను అంతే, వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అంతే. ప్రెస్ మీట్ పెట్టొద్దని నాకు బలమైనటువంటి కాల్స్, ఒక 10 కాల్స్ వచ్చినాయి. ఏ పార్టీ నుంచి, ఎవరి నుంచి? అది ఇక సరే, మనం దాని గురించి చర్చించుకోవడం ఉపయోగం లేదు, అంత గత అయిపోయింది. పెట్టొద్దు ఎందుకని అన్నారు. పెట్టొద్దు అని చెప్పినటువంటి 10 మంది కాకుండా ఇంకో 4-5 నా ఆత్మీయులు కూడా చెప్పారు. ఓకే, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయ పార్టీలో ఉన్నారు, ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. అంటే నా మేలు కోరేవారు, నా మేలు కోరేవారు వాళ్ళు. ఎందుకో అంటే కొద్దిగా తేడాగా అనిపిస్తుందండి, ఓటర్ ఓపెన్ కావట్లేదండి, ఓటర్ ఏదో కొద్దిగా భయానికి లోన్ అవుతున్నాడండి మాకు అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది మీరు ఒక్కసారికి ఆపేస్తే బాగుంటుందేమోనండి సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆపలేం కదా, మీరు తెలుసు ఎన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు తెలుగువారు ఎక్కడున్నా సరే ఆరా సంస్థ ఏం చెప్తుంది అనేటువంటి వాళ్ళల్లో ఆ 15-20 రోజుల పాటు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. అటువంటిప్పుడు నేనేదో ఒక ఊహాజనితమైన విషయాల మీద ఆధారపడి సర్వే తప్పైద్దేమో అని, లేదా ఇంకెవరో చెప్పిన దాని మీద ఆధారపడి నేను ఆపలేను కదా. కాబట్టి చాలామంది ఒత్తిడి చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రేమతో అభిమానంతో చేసిన వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కామన్ అండి, అదిలా మీకేం డౌట్ ఏం లేదు. అది ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో ఉండదు. అది 2019లో ఉంది, 2018లో ఉంది, 2023లో కూడా ఉంది. అది 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అది పీక్ వెళ్ళింది. ఓకే, పీక్ అంటే పీక్ వెళ్ళింది. ఇంకా మస్తాన్ ఎవరు చెప్తే వింటాడు, ఎవరితో చెప్పిద్దాము అని అలా నాతో దగ్గరగా ఉండే వాళ్ళతో నాకు చెప్పించే ప్రయత్నం, ఇవన్నీ జరిగినాయి. ఇది కామన్. కాబట్టి నేను నా సంస్థ యొక్క క్రెడిబిలిటీని నేను తాకట్టు పెట్టలేనుగా. ఎగ్జాక్ట్లీ. నా సంస్థ సుమారు 16-17 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్నటువంటి వ్యవస్థని నేను చిన్నాభిన్నం చేసుకోలేను కదా. అవును. ట్రోలింగ్, సోషల్ మీడియాలో పచ్చి బూతులతో కామెంట్లు, వ్యక్తిత్వ హరణాలు, ఆరామస్థాన్ ఎక్కడ కనిపిస్తాడో చెప్పండ్రా లాగి తందాము అనేటువంటి వార్నింగ్లు, ఇవన్నీ చూశారు. ఇవన్నీ సెఫాలజిస్ట్కి కామనే మస్తాన్ గారు. మీ విషయంలో చాలామంది పర్సనల్గా బాధపడింది, అలాగే చాలామంది ఎక్కువగా వేసిన నింద, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకొని తీరాల్సిందే. అదే ఆరామస్థాన్ బెట్టింగ్ మాఫియాకి లీడర్గా మారాడు అని చెప్పి. ఏపీలో మొన్న ఏ స్థాయిలో బెట్టింగ్లు జరిగాయో అనేటువంటిది మీకు తెలిసిందే. అంటే అన్నీ తెలుసుకోకపోయి ఉండొచ్చు, కానీ ఏ స్థాయిలో జరిగిందో అనేటువంటిది. ఆ బెట్టింగ్ మాఫియాకి మీరు లీడర్గా ఉన్నారా, బెట్టింగ్ మాఫియాలో భాగమయ్యారా? అంటే ఒకటి, మీరు ఆ రోజు నా ప్రెస్ మీట్ గమనిస్తే, ప్రెస్ మీట్లో నేను స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ అనేది కేవలం మా సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీని పెంచుకోవటానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్ తప్పితే, దయచేసి ఈ ప్రెస్ మీట్ ఆధారంగా, ఈ ప్రెస్ మీట్లో మేము ఇచ్చేటువంటి రిజల్ట్ ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ, బెట్టింగ్లు పెట్టుకోవడం కానీ, రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి కావడం కాంటివి చేయొద్దు. ఇవి మళ్ళీ చెప్తున్నా, ఇవి కేవలం మా క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం మాత్రమే, మీ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కాదు. బెట్టింగ్ల జోలికి వెళ్ళవద్దు అని ప్రెస్ మీట్లో చెప్పాను. తర్వాత నేను ఒక 6-7 ఛానల్స్తో కూడా
ఆల్మోస్ట్ తెల్లవారుజామున 2:40 వరకు నేను ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాను. అన్ని ఛానళ్లలో ఖచ్చితంగా ఇది చెప్పాను. మీరు మాత్రమే కాదు, మీ పొజిషన్లో ఎవరుండి ఈ నీతి వాక్యాలు చెప్పినా, సుభాషితాలు చెప్పినా కూడా జనాలకు కావాల్సింది, బెట్టింగ్ రాయుళ్లకు లేకపోతే సామాన్యులకు కావాల్సింది ఆరా మస్తాన్ సర్వే ఎటువైపు ఉంది, ఏం చెప్పింది అని చెప్పి. సో వాళ్ళన్నిటినీ పట్టించుకోకపోవచ్చు. వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనే విషయం వైసీపీకి తెలుసు, ఆరా మస్తాన్కి తెలుసు. కానీ ఎన్నికల్లో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ వాటన్నింటినీ వెనక్కి తీసుకోవటానికి ఐపాక్ క్రియాశీలకంగా కీలకంగా వహించి వైసీపీ ఆరా మస్తాన్ని తెర మీదకి తీసుకువచ్చింది. ఆరా మస్తాన్తో వైసీపీ గెలుస్తుందని ఒక సర్వే చెప్పిస్తే బెట్టింగ్లు ఆ విధంగా కట్టించేసి వెనక్కి తీసుకోవచ్చు, అలాగే తీసుకున్నారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ, నింద, ఆరోపణ. ఎవరు ప్లాన్ చేసి ఉండొచ్చు ఈ విధంగా? టీడీపీ వల్ల, వైసీపీ వల్ల? వైసీపీ వాళ్ళే చేసి ఉండొచ్చు. వైసీపీ వాళ్ళ అదే వైసీపీ వాళ్ళ డబ్బులు మొన్న పోయినాయా? వైసీపీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? ఎప్పుడు? మొన్న ఎలక్షన్స్లో బెట్టింగుల్లో దాదాపు మా పార్టీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు బెట్టింగ్లు కట్టారు కాబట్టి వాళ్ళే పోయి ఉంటాయి. నేను అంటుంది అదే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు పెట్టించాలి, వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు పెట్టారు అనేది మీ ఆరోపణ. మొన్న ఎన్నికల్లో వైసీపీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారా మీరు, పోయినాయి అనుకుంటున్నారా? కొన్ని చోట్ల మారు పందాలు కూడా వేస్తారు కదా మస్తాన్ గారు. వైసీపీ గెలుస్తుందని వేసినటువంటి వాడే టీడీపీ గెలుస్తుందని కూడా వేస్తారు. అయిపోయి దానికి ఈక్వల్ కదా, ఇంకా దానికి మీకు పందెం ఏడుంది? నేను అంటుంది అదే. ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధమైన ప్రయోగం చేసినట్లయితే, లేకపోతే నాతో ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే నష్టం జరిగింది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కదా. ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ప్రవోక్ చేసి బెట్టింగ్ లేయించి ఉండొచ్చేమో. ముందే ఏమంటున్నారు మీరు? ఒక 2 స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు, ఆరా మస్తాన్కి తెలుసు అని మీరే అన్నారు. ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని బెట్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తాయా పోతాయా? ఓటమే, ఇంకేముంటుంది మరి. ఇంకా అసలు ఆ ఆరోపణకి హేతుబద్ధత ఎక్కడా? కానీ మీ దాకా వచ్చిందా ఈ ఆరోపణ ఇట్లా జరిగింది అని చెప్పి? చాలామంది చెప్పారు నాకు. చాలామంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి, అన్న మీరంటే మాకు నమ్మకం, మీరు చెప్పిన తర్వాత పెట్టామన్నా, మేము అంతకుముందు పెట్టలేదన్నా, మీరు చెప్పిన తర్వాత డబ్బులు పెట్టాము, దెబ్బతిన్నామన్నా, అయితే మీ కారణంగా అంటే మీ సర్వేలు చూసి మేము ఫలానా సంవత్సరం ఇంత సంపాదించుకున్నాం, ఫలానా సంవత్సరం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది మెసేజ్లు పెట్టారు బాధపడుతూ. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు ఈ బెట్టింగ్ పెట్టేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు మస్తాన్ చెప్పారా, విజయ్ చెప్పారా, ఇవన్నీ కాదండి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అవును ఒక హైప్ క్రియేట్ చేశారు. హైప్ మీన్స్ ఆయన నమ్మినటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. చెప్పంగానే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంత వేగ్గా మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వేగ్గా గెలిచేస్తామని అట్లా అబద్ధాలు మాట్లాడరు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది, అసలు డౌటే లేదు, అది ఇదని నాతో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెట్టాల్సిన వాళ్ళందరూ పెట్టేశారు, బెట్టింగ్లు అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టేశారు. అయితే ప్రాబ్లం ఎప్పుడైతే నా సర్వే రిలీజ్ అయిందో, ఆరా సర్వే రిలీజ్ అయిందో, వైసీపీ వాళ్ళలో కొద్దిగా వేగం పెరిగింది, టీడీపీ వాళ్ళలో కొద్దిగా వేగం తగ్గింది. అంతే తేడా. ఓకే, అంతే తేడా తప్పితే అప్పటి వరకు ఏంటంటే టీడీపీ వాళ్ళు ఓ మోస్తరుగా ఉన్నారు తప్పితే అంతగా ఇది కాదు. ఎప్పుడైతే మీకు ఇది జరిగిందో టీడీపీ వాళ్ళు కొంత వేగం తగ్గింది. ఎందుకులే లేనిపోయిన న్యూసెన్స్, క్రెడిబుల్ ఆర్గనైజేషను టీడీపీ ఓడిపోద్దని చెప్తుంది కదా. వాస్తవం, ఇది నేను కూడా చూశాను. అవును, అలా వాళ్ళలో కొద్దిగా వేగం పెరగడం, ఇక్కడ వేగం తగ్గడం తప్పితే ఎవరూ కూడా ఇప్పుడు సర్వే మనం రిలీజ్ చేసాం, సపోజ్ మీరో ఉన్నారు, లేకపోతే మన కెమెరామ్యాన్ ఎవరో ఉన్నారు, ఆయన దగ్గర 10,000 రూపాయలు కూడా లేవు, ఆయన బెట్టింగ్ పెట్టగలరా? పెట్టగలరా? సాధ్యమా? సాధ్యం కాదు కదా. ఎవరైతే డబ్బులు ఎక్కువై ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఉచితంగా వచ్చేటువంటి, లేకపోతే అల్ప సంపాదన అంటారు దాన్ని, ₹1,00,00,000 నగడు ₹1,00,00,000 పెట్టి లాగేసుకుందాము అనుకున్న వాళ్ళు పెట్టుకున్నవి తప్పితే ఇది ఎవరు కూడా ఇదేదో పద్ధతిగా, ఇదేదో వ్యాపార మార్గంగా, ఆదాయ మార్గంగా. ఈ మీ ఒక్క స్టేట్మెంట్తో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను గ్రామాల్లో చూశాను మస్తాన్ గారు, వాడి దగ్గర లేకపోయినప్పటికీ కూడా రాజకీయం ఉన్నటువంటి ఉన్నదాంతో, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి దాంతో అప్పులకు తెచ్చి పొలాలు తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ అగ్రీ విత్ యూ. అయ్యో, దాంట్లో అనుమానమే లేదు. నేను అంటుంది దాన్ని మనం ఏమైనా వ్యాపారం అందామా? వ్యాపారం ఉదాహరణకి ఆయన మీరు చెప్పినటువంటి ఓటరు ఒక రాజకీయ పార్టీ, ఓ రాజకీయ పార్టీ మీద అభిమానాన్ని చాటుకునేటువంటి పద్ధతి బెట్టింగ్ పెట్టడమా? నేను అంటున్నా అతని సొంత లాభం, అది సొంత లాభమే కదా. అంతే. ఇప్పుడు సపోజ్ 40% మంది ఓటర్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. సుమారుగా 55% మంది కూటమికి ఓటేశారు. ఆ 40% మంది ఓటర్లు కూడా బెట్టింగ్లు పెట్టుంటారా మీ లెక్క ప్రకారం? అంత గ్యారంటీగా చెప్పలేను. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. పెడితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఓ 10 లక్షల కోట్లు కావాలి. అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అయితే కొద్దిమంది మా పట్ల నమ్మకంతో, మా సంస్థ పట్ల గతంలో ఉన్నటువంటి మా క్రెడిబిలిటీని చూసి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారనేది నా దృష్టికి వచ్చింది. చాలామంది దెబ్బతిన్నారు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నేను బాగా బాధపడ్డ విషయాల్లో అదొకటి. అయితే కొద్ది వాళ్ళు కూడా మీరు అన్నట్టు గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న రైతులు, రైతు కూలీలు, ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానము ప్లస్ మా సంస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకము రెండు కలిపి వాళ్ళకి చేతనైంత 50,000 రూపాయలు, ₹1,00,000 వాళ్ళ స్తోమత లేకపోయినా కూడా అప్పులు చేసి పెట్టి చాలామంది దెబ్బతిన్నారు. ఇది నా దృష్టికి కూడా వచ్చింది. సో నేను మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పటికీ కూడా ఇటువంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఇది కేవలం మా క్రెడిబిలిటీని, మా లాంటి సర్వే సంస్థల క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి విషయం తప్పితే పోస్ట్ పోల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి, మీరు బెట్టింగ్లు పెట్టుకునేటువంటి ప్రక్రియ కాదు ఇది. అంటే మీ ద్వారా మళ్ళీ నేను, ఎందుకంటే వెంటనే రేపు ఇంకా అయిపోలేదు, ఇంకా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతాయి, అనేక ఉప ఎన్నికలు వస్తాయి. అవును, వీటిలో కూడా ఎవరు కూడా ఆ పని చేయొద్దు అనేది మాత్రం నేను అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ఆ పనులు చేయొద్దని. ఓకే, వైసీపీ ఒక ఇద్దరిని అపాయింట్ చేసుకుంది. ట్రెడిషనల్గా ఒక దెబ్బ కొట్టింది, అరిథమాటిక్గా ఒక దెబ్బ కొట్టింది. ట్రెడిషనల్గా వేణుస్వామిని ముందుకు తీసుకొచ్చింది, అరిథమాటిక్గా ఆరా మస్తాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే వేణుస్వామిని, ఆరా మస్తాన్ని ఎంగేజ్ చేసుకొని వైసీపీ జనాల మైండ్ సెట్తో ఆడుకోవటం మాత్రమే కాదు, కోట్ల రూపాయల తారుమారు ఎలా చేసింది అనేటువంటిది ఒక ఆరోపణ. నిజంగా మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీ ఇద్దరు కలిసి ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా ఉండారా? నాకు వేణుస్వామి గారు సపోజ్ జూన్ 12, 13 తేదీ వరకు నేను ఆయన ఎప్పుడు భౌతికంగా కూడా చూడాల, ఎప్పుడు డైరెక్ట్ టచ్ లేదు, అసలు టచ్ కాదు, ఆయన నెంబర్ కూడా లేదు నాకు. జూన్ 12వ తేదో 13వ తేదో ఒకసారి చూసే అవకాశం వచ్చింది ఆయన్ని. అంతే తప్పితే నాకు ఆయనతో పరిచయం కానీ, ఆయన ఫోన్ నంబర్ కానీ, గతంలో ఆయన కలిసిన దాఖలాలు కానీ ఏమీ లేవు. ఒక మీడియా సంస్థ వారు ఓకే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు నాకు ఓవర్ ఫోన్. మాట్లాడుకున్నారా అప్పుడు? అదే జూన్ 12 కానీ 13, నాకు కరెక్ట్ డేట్ ఆ 2 రోజుల్లోనే. మీ వంటి ఒక మీడియా మిత్రుడు జస్ట్ ఫోన్లో ఒకసారి కల్పించారంతే. ఎందుకంటే ఇద్దరం ఒకే రకంగా ప్రిడిక్షన్ చెప్పి అప్పటికే దెబ్బతిని ఉన్నాం కాబట్టి. ఓకే, అంతే తప్పితే నాకు అంతకుముందు ఆయనతో పరిచయం లేదా. రెండోది అండి, బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు లేదా అంటే ఆయన కదా పార్టీ అధ్యక్షుడు, ఆయన ఈ విధంగా వాళ్ళని మేనేజ్ చేయి, వీళ్ళని మేనేజ్ చేయి అనేటువంటి అంటే ఆ కేటగిరీలో లేడండి ఆయన. నేను ఈరోజు నాకు ఈ 5 ఏళ్ళు నేను కలవకపోవచ్చు, కానీ నేను అనేక సంవత్సరాలు వాళ్ళతో టచ్లో ఉన్నాను కదా. ఈ విధంగా అది చేయి ఇచ్చేయి అని మేనేజ్ చేసేటువంటి క్యారెక్టర్ కాదు అతన్ని. సో ఆ విధమైనటువంటి క్యారెక్టర్ అయి ఉన్నట్టయితే కనుక మీరు చెప్పినట్టు ఏమైనా ప్రలోభాలకు గురి చేసేవాడేమో, కానీ సో ఆ నేచర్ కూడా కాదు అతను. కాబట్టి సరే, ఇవన్నీ ఆరోపణలు అనేకం వస్తుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళందరూ అభిమానించిన రోజు మేము దాన్ని ఎంజాయ్ చేశాం కదా. పూల వర్షాన్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు రాళ్ల వర్షం కూడా ఖచ్చితంగా గాయాలు పడాల్సిందే, తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఎయిర్పోర్టుల్లో బిజినెస్ క్లాస్లో కూర్చున్నటువంటి ప్రయాణికులు కూడా లేచి వచ్చి 10 నిమిషాలు 15 నిమిషాలు పలకరించినటువంటి సంఘటనలు కోకోలలో. అటువంటిప్పుడు విఫలం చెందినప్పుడు కూడా దాన్ని మేము తీసుకునేటట్టు ఉండాలి. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి వైఫల్యం నుండి అతి త్వరలో బయటపడతాం. రాబోయే అతి కొద్ది రోజుల్లో తిరిగి గతంలో ఏదే విధంగా అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల నమ్మకాన్ని, మీ వంటి మీడియా మిత్రుల నమ్మకాన్ని పొందిందో, రాబోయే అతి కొద్ది మాసాల్లో ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి మేము పొందుతామనేది మాత్రం నేను బలంగా చెప్పగలను. నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఖచ్చితంగా మీ ఆన్సర్ ఏంటి అని చెప్పి మెజారిటీ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముందు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మస్తాన్ గారు, వాట్స్ దట్ ఈస్ 2019లో వైసీపీ సునామీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు చాలామంది ఈవీఎంస్ మీద నింద వేశారు. 2024లో అత్యంత దారుణమైన స్థితికి వైసీపీ పడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా అదే ఈవీఎం మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీ కెన్ మ్యానిపులేట్ అండ్ వీ కెన్ మాల్ ప్రాక్టీస్ ద ఈవీఎం అని చెప్పి. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ఈవీఎం? ఒక క్రెడిబుల్, ఒక సక్సెస్ఫుల్ సెఫాలజిస్ట్గా ఏం చెప్తారు? ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చా? ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చా?
అంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పే కాంపిటెంట్ పర్సన్ నేను కాదు. ఎందుకంటే నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా దానికి సహకరించదు. దానికి అది చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ చదివి ఉండాలి, లేదా కనీసం ఈసీఐఎల్లో కానీ బీఈఎల్లో కానీ పనిచేసి ఉండాలి. నేను అక్కడ పని చేయలేదు, నేను ఎలక్ట్రానిక్స్ చదవలేదు. నేను BA తెలుగు సాహిత్యం చదివాను, లా చదివాను. కాబట్టి నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. మీకు ఒక మీడియా మిత్రుడిగా మీకు ఏ విధమైనటువంటి సమాచారం ఉందో, కాదు మీకంటే ఇంకొక 1% ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా లేదా, ఏం జరిగి ఉండొచ్చు, వీటన్నిటికీ నిష్ణాతులు చెప్పాల్సిందే కానీ నేను సమాధానం చెప్పలేను. ఒకవేళ నేను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి అసలు ఈవీఎం ఏంటి, ఈవీఎం పనితనం ఏంటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అందరిలాగానే ఉంది. నాకేమి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ కాదు. తెలుసుకొని నాకు బాగా నాలెడ్జ్ వచ్చినాడు మాత్రం తప్పనిసరిగా ఈవీఎంల మీదనే నేను మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు మాత్రం ఈవీఎంల గురించే మాట్లాడుకుందాం. నాకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ క్షణం అయితే నేను దాని మీద ఏం మాట్లాడలేను. అత్యంత తెలివిగా మీరు ఈ సమాధానాన్ని స్కిప్ చేశారని చెప్పి కోరుకుంటాను. తెలివి కాదు, తెలియని విషయం ఏం మాట్లాడండి. ఇప్పుడు మీరు సర్వేల గురించి, స్ట్రాటజీ గురించి, మెకానిజం గురించి, నా మీద వచ్చిన ఆరోపణల గురించి అనేకం అడిగారు. నేను తెలిసినటువంటి విషయాలన్నీ మీకు చెప్పాను. కానీ ఈ ఈవీఎంస్ గురించి అన్నప్పుడు అది చాలా కాంట్రవర్సరీ క్వశ్చన్, చాలా పెద్ద కాంట్రవర్సరీ క్వశ్చన్. రెండోది అనేక మంది మాట్లాడుతున్నారు దాని మీద. నిజం చెప్పాలంటే మాకంటే కూడా గతంలో చంద్రబాబు గారు మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, శామ్ పిట్రోడా గారు మాట్లాడారు, ఎలన్ మాస్క్ మాట్లాడారు. అవును, అనేక మంది దేశంలో, ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటకు కూడా పెద్ద ప్రాధాన్యత ఉండదు. ప్రపంచంలో ఎలన్ మాస్క్ అంటే ఇప్పుడు టాప్ 10 పర్సనాలిటీస్లో ఎలన్ మాస్క్ ఒకటి కదా. అవును, ఆయన మాట్లాడాడు. దేశంలో శామ్ పిట్రోడా లాంటి వ్యక్తి, శామ్ పిట్రోడా 60 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్స్లో, కమ్యూనికేషన్స్లో, సాఫ్ట్వేర్లో, ఐటీలో అన్నిట్లో ఒక దిగ్గజం యూపీఏ ప్రభుత్వానికి సలహాదారుడుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడాడు. అలాగే 2 ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడారు, గతంలో వైసీపీ అధినేత మాట్లాడారు. ఇంతమంది మాట్లాడిన తర్వాత వాళ్ళ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మాటల్ని పరిగణలో తీసుకోవాల్సిందే కానీ మాలాంటి వాళ్ళ మాటలకు పెద్ద దాని క్రెడిబిలిటీ ఉండదు అనేది నా అభిప్రాయం. ఈ రీసెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్లో అందరూ ఖచ్చితంగా మాట్లాడుతున్నది జనసేన 100% స్ట్రైక్ రేట్ గురించి. పవన్ ఫ్యాక్టర్ని మీరు చేరుకోలేకపోయారా? పవన్ ఇంత సూపర్ పవర్గా మారతారనే విషయం కనిపెట్టలేకపోయారా? నేను పవన్ గారి ఫ్యాక్టర్లు బలంగా మాట్లాడిన వాళ్ళు నేను ఒకటి, మీరు నా ప్రెస్ మీట్ కనుక ఒకసారి రిమైండ్ చేసుకునేది, పవన్ కళ్యాణ్ గారు అత్యధిక స్థానాలు గెలుస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తిని నేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని నేను నియోజకవర్గాల వారిగా కొన్ని పేర్లు కూడా చదవడం జరిగింది. పిఠాపురంలో మీరు గ్యారంటీ చెప్పారు. పిఠాపురమే కాదు, నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తులు వివరాలు కూడా చెప్పడం జరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకి ప్రధాన కారణం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వ కారణం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలవటం. ఓకే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అటువంటిప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ని గుర్తించకపోతే అసలు ఏమీ గుర్తించినట్టే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే ప్రధాన ఫ్యాక్టర్. రెండోది, భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు కలుపుకోవటం. గతంలో మేము ఎప్పుడు ఇంకా మీతో పొత్తు లేదు అని భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి దాన్ని కూడా వీటన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు 4 మెట్లు దిగి అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు బీజేపీని కలుపుకొని పోవడం ఏదైతే ఉందో, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న తర్వాత, ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ఆయన చేతిలో ఉన్న తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఎక్కడికి అవసరమైతే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరక, బీజేపీ దగ్గరక, బీజేపీలో ఉన్న నాయకుల దగ్గరకు వెళ్ళి అల్టిమేట్ అధికారంలోకి రావటం అని అందరినీ కలవడం ఉంది చూసారా, అది బాగా పనిచేసింది మొన్న ఎన్నికల్లో. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను విశ్లేషించలేం. ఎలా ఉండొచ్చు? యాజ్ ఎ క్రెడిబుల్ సెఫాలజిస్ట్గా చెప్పండి, ద ఫ్యూచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే అది ఫ్యూచర్ని వెంటనే ప్రిడిక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేసినంతకాలం ఖచ్చితంగా బాగానే ఉంటాయి. వాళ్ళ ప్రయాణంలో ఏదన్నా అరమరికలు వచ్చి విడిపోతేనే ఇబ్బంది, కానీ కలిసి ప్రయాణం చేసినంతకాలం అసలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. మీరు 14 నుండి 19 కలిసి ప్రయాణం చేసినంతకాలం బాగానే ఉంది. ఎప్పుడైతే జనసేన కాదు అని టీడీపీ మీద యుద్ధం ప్రకటించిందో అప్పటి నుండే రాష్ట్రంలో కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, అంటే టీడీపీకి. కాబట్టి ఈసారి ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణం చేసినంత కాలం బాగానే ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ఆ గౌరవం కానివ్వండి, గుర్తింపు కానివ్వండి చూస్తుంటే
ఆ 3 పార్టీలు ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తాయి అనేది అర్థమవుతుంది. అండ్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ వైసీపీ? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేరుగా చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనే పార్టీ ఆయన అన్నట్టుగానే ఆయన బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఆయనే, బలహీనత ఆయన అన్నట్టుగానే. సో ఆయనకు ఒకటంటే 40% ఓట్లు రావటం. రెండోది ఆయనకి ఒక పోరాటం చేసేటువంటి గుణం ఉన్న వ్యక్తిగా సమాజం గుర్తించడం. మూడో విషయం వయసు ఉంది ఆయనకి, ఇంకా వయసు ఉంది. కాబట్టి అక్కడ కేవలం 2 పార్టీల సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 3 పార్టీలు కలిసిపోయినాయి కాబట్టి ఒక పార్టీగా అంటే ఒక గ్రూప్గా మారిపోయినాయి కాబట్టి. సరే, ఆ పార్టీ అంటే గిట్టనుంటుండే వాళ్ళు, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇటువైపు మొగ్గాల్సిందే. ఈ పార్టీ అంటే ఈ పార్టీ అంటే గిట్టని వాళ్ళు అటు మొగ్గాల్సిందే. తెలంగాణలో మాదిరి 3 పార్టీల సిస్టమ్ లేదు అక్కడ. తెలంగాణలో మీకు ఎట్లా ఉంటుందంటే టీఆర్ఎస్ కాకపోతే బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఉంటుంది. కానీ అక్కడ ఈ 2 వర్గాల్లో ఒక వర్గం వైపు మొగ్గు చూపాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా వారు కూడా నిలబడి పోరాడగలుగుతారు అనేటువంటిదే నాకు అనిపిస్తుంది. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మస్తార్ గారు. కాస్త ఎఫెక్ట్ పడింది ఈ ఏపీ ఎలక్షన్ వల్ల. నిజంగా తెలంగాణ ఎలక్షన్స్తో మంచి ప్రెడిక్షనే, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏపీ ఎలక్షన్లో బొక్కబోర్లో పడ్డారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యూచర్ వీళ్ళ ఫ్యూచర్ గురించి అడిగాను, కానీ వాట్ విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ ఆరా అండ్ ఆరా మస్తాన్? డెఫినెట్లీ సార్, విజయ్ గారు, ఖచ్చితంగా అతి కొద్ది మాసాల్లో మేము చేసినటువంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే, మా మెకానిజంలో లోపం ఏదన్నా ఉంటే వాటన్నిటిని సరిదిద్దుకొని అతి కొద్ది మాసాల్లో మీ ముందుకు తిరిగి గతంలో ఆరా అంటే ఏ గౌరవం, ఏ విశ్వాసం, ఏ నమ్మకం మీ అందరికీ ఉన్నాయో మీ నమ్మకాన్ని తిరిగి మేము చూరగొంటాము, నిలబెట్టుకుంటాం. మాకున్నటువంటి గత చరిత్ర, అనేక మందికి వ్యక్తిగతంగా రాజకీయ నాయకులకు మేము ఇచ్చినటువంటి సేవలు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కారణంగా మేము జూన్ 4 మేము కింద పడిపోతే జూన్ 8, 9 తేదీ నుండే మళ్ళీ మాకు అసైన్మెంట్స్ వచ్చినాయి. వేరే రాష్ట్రాల అసైన్మెంట్స్ కానివ్వండి, ఇక్కడ రాబోయే 5 ఏళ్లకి మాకు కంప్లీట్గా మీరు పోల్ మేనేజ్మెంటు లేదంటే మా కాన్స్టిట్యున్సీ మేనేజ్మెంట్ చేయాలి మీరు అని అడగడం కానివ్వండి. 4 రోజులు అంటే నేను అసలు కనీసం ఇంట్లో నుండి బయటకు కూడా రాని పరిస్థితుల్లోనే వెంటనే ఫోన్లు చేసి లేదు మాకు మీరు చేయాలి, అసలు ఆంధ్రప్రదేశ్ గురించి యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా మీరు మాకు పని చేయాల్సిందే అని చెప్పి అడగడం జరిగింది. స్టార్ట్ చేసి కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి మేము చూరగొంటాం. మళ్ళీ ఆరా అనేటువంటి సంస్థ ఈ రంగంలో మళ్ళీ నెంబర్ 1గా నిలబెడుతుంది. మా డైలీ న్యూస్ ప్రయత్నాలకి, అలాగే మేము ఇంతకాలం వెయిట్ చేసినటువంటి ఈ స్మాషింగ్ ఇంటర్వ్యూకి సరైన సాటిస్ఫాక్షన్ దొరికిందని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ అండ్ నీట్ ఇంటర్వ్యూ మస్తాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.